ఓం నమో భగవతే శ్రీ రమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 35. వ్యాధి. తేదీ 2/1/1946. 2 ఏళ్లకు ముందు పెద్దన్నయ్య వాళ్ళు ఆశ్రమానికి వచ్చినప్పుడు రిటైర్డ్ జడ్జి మన్నెం వెంకట్రామయ్య గారు వచ్చారు ఇక్కడికి. లోగడ వారికి ఏదో జబ్బు చేసి నయమైంది, కానీ నిశ్శేషం కాలేదట. వారు ఉదయం నుండి ఆ శరీర వ్యాధినంతా వర్ణించి భగవాన్తో చెబుతూ ఉంటే విని విని రాత్రి 8:30కు అవునండి, ఈ శరీరమే మనకొక వ్యాధి, దీనికి ఇంకొక వ్యాధి వచ్చిందంటే వ్యాధికి వ్యాధి వచ్చిందన్నమాట. అసలు వ్యాధి ఉందే, అది మనల్ని బాధించకుండా ఉండేందుకు ముందు సేవిస్తే ఈ వ్యాధికి వ్యాధి కనుక మనని అంటదు. ముందు ఆ వ్యాధిని నివర్తింప చేసుకునే ఉపాయం చూడక దీనిని గురించి విచారిస్తూ ఉంటే ప్రయోజనం ఏమిటి? దాని త్రోవన దీన్ని పోనిచ్చి అసలు వ్యాధి ఔషధం విచారించాలి అన్నారు భగవాన్. దానికి తార్కాణంగా మొన్న ఈ మధ్య భక్తులు ప్రోత్సాహం చేయగా విశ్వనాథ బ్రహ్మచారి సంస్కృతంలో ఉన్న త్రిశూలపుర మహత్యం తమిళ వచనంగా రాశారు. అదలా రాసి ముగించేసరికి శ్రీవారి శరీరం ఇంచుక అస్వస్థతగా ఉండడం వల్ల ఆ పుస్తకం చూపితే దితుతూ శ్రమ పడతారని చూపక దాచి ఉంచారు. బాగా స్వస్థత కుదరకముందే భగవాన్ ఒకనాడు వారిని చూసి, ఏమోయ్, మహత్యం ఎంతవరకు అయింది అన్నారు. భగవాన్లతో అసత్య మాడనొల్లక ముగిసిందన్నారు వారు. తీసుకురాలేదేం అని భగవాన్ అంటే, భగవాన్ శరీరం అస్వస్థతగా ఉందని తీసుకురాలేదన్నారు. ఓహో, సరి, నా ఒళ్ళు బాగుండకుంటే ఏమైంది, దాని పాటది పడుతుంది, నాకేమోయి, నేను ఊరికే ఉన్నానే, తెస్తే దిద్దుతాను. శరీరానికి ఏమన్నా ఉపచారం కావాలంటే వీరంతా చూసుకుంటారులే, తీసుకురా అన్నారు భగవాన్. వారికి ఇక విధి లేక తెచ్చి ఇస్తే రాత్రిళ్ళు కూడా దీపం పెట్టుకొని సరిచూశారు భగవాన్. వారి దేహాస్వస్థత ఆ పనికి రవ్వంత కూడా అడ్డు రాలేదు. ఇక ఉంటాను. సెలవు. నీ సోదరి.